హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్కారం అండి. ఈరోజు మీ ఆకలిని రెట్టింపు చేసే, రుచిని మతిపోగొట్టే మేక తలకాయ కూర రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చాను. ఇది కేవలం ఒక వంటకం కాదు, అద్భుతమైన అనుభూతి. ఈ స్టైల్ రెసిపీని ఒకసారి రుచి చూసారంటే మీరు దీనికి బానిసలు అయిపోవడం ఖాయం. ఈరోజైతే మా బావ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మేక తలకాయ కూర తీసుకొచ్చారండి. ఇది ఇంకా వాష్ చేస్తున్నాను నేను. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి మంచిగా 3, 4 సార్లు కడగాలండి. ముందు ఒకసారి నార్మల్ వాటర్తో 2 సార్లు కడిగేసి తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడగాలి. కడిగిన తర్వాత ఈ ముక్కలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ మేక తలకాయ కూర అంటేనే ఒక ప్రత్యేకమైన రుచి అండి. వాసన, పర్ఫెక్ట్గా ఉడికిన తల మాంసం, దానికి జత కలిసిన అద్భుతమైన మసాలాలు. ఆహా! ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. ప్రతి ముక్కకు మసాలా పట్టి నోరూరించే రుచితో కూడిన ఈ కూరని మీరు వదిలిపెట్టరు. ఒకసారి రుచి చూస్తే ఈ వంటకం మీ భోజనానికి కొత్త రుచిని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది మాత్రం 100% పక్కా అండి. వేడి వేడి అన్నంలో, రాగి సంకటి లేదా జొన్న రొట్టెలోకి మా మేక తలకాయ కూర అద్భుతమైన కాంబినేషన్ అండి. మీ ఇంట్లో వాళ్ళంతా దీన్ని రుచి చూసి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. పండగలకు, ప్రత్యేక సందర్భాలకు లేక స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టండి. వావ్ అనకుండా ఉండలేరండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మీకు నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వస్తుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయలని తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలని మంచిగా కట్ చేసి పెట్టాను. ఒక హాఫ్ ఉల్లిపాయ మాత్రం ఇలా మసాలాలు వేసి దంచుకుంటానండి. ఇది సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వేయడం వల్ల చాలా రుచి వస్తుంది మా నాన్ వెజ్కి. ఈ తల మాంసమే కాదండి, ఇంకా చికెన్ కానీ, మటన్ కానీ, బోటి, ఇంకా మన బ్రెయిన్, ఏదైనా కూడా అండి, ఏ నాన్ వెజ్కైనా మంచి రుచినిస్తుంది. నాన్ వెజ్జే కాకుండా వెజ్లో మనం మిల్ మేకర్ కర్రీ చేస్తాం కదండి, దానికి పన్నీర్కు కూడా వేసుకోవచ్చండి. అలా చాలా బాగుంటుంది రుచి. ఈ మసాలా సీక్రెట్, ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి నేను. దీనికి కావాల్సినవి 2 లవంగాలు, సాజీర, ఒక చిన్న చెక్క, ఒక హాఫ్ ఉల్లిపాయ దంచేసుకున్నాం. ఇంకా 2 పచ్చిమిరపకాయలని, చిలుకల్ని కట్ చేసి పెట్టానండి. హోల్ గరం మసాలా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి ముద్దను తీసుకున్నానండి. ఈ ఈ స్టైల్లో, నా స్టైల్లో చేయండి ఒకసారి, ఎంత బాగుంటుందో. గరం మసాలా, ధనియా పౌడర్, కారం, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మీ ఇంట్లో ఉండే వాటితోనే అద్భుతమైన రుచిని మీ సొంతం చేసుకోండి. ఒక్కసారి చూడండి, ఇలా వండి పెడితే మీ అత్తగారు కానీ, మీ హస్బెండ్ కానీ పొగడ్తలతో ముంచెత్తడమే. ఇంకా ఆలస్యం ఎందుకు, వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ అంటించుకోండి. ఇప్పుడు ఆయిల్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలండి. నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా అన్నీ వేసేయండి. నేనైతే అక్కడ 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా జాపత్రి, లవంగాలు, ఇలాచి వేసానండి. సాజీర మాత్రం దంచుకున్నాను. ఇందులో వేస్తే మనకి అక్కడక్కడ తగులుతూ బాగోదండి, అందుకోసం దంచుకోవడంలో వేసాను. సాజీర తప్ప మిగతా హోల్ గరం మసాలా ఏదున్నా వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అటు ఇటు వేపుకోండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అంటే మాడిపోవద్దండి, అలాగని పచ్చిగా ఉండకూడదు. సన్న మంట పెట్టి వేపుకోండి. అప్పుడే అద్భుతమైన రుచి మీరు ఆస్వాదించగలరు. చిన్నగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. పసుపు ఒక హాఫ్ స్పూన్ పడుతుందండి. మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ ముక్కల్ని వేసేద్దాం ఇందులో.
నాకు స్టాండ్ లేక ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ని కూడా ఆదరించండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నానండి. గరం మసాలా వేసేస్తున్నాను. ధనియా పొడి కూడా వేసేస్తున్నాను. ఇందులోనే కారం యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ అయితే ఇలా కాకుండా మొత్తం కలిపి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తుందండి. అలా కూడా బాగుంటుంది. ఇలా అయితే ఇంకా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అన్నీ వేసి కుక్కర్లో మూత పెట్టేసి విజిల్స్ ఇప్పియొచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా రుచి ఉంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. దీనిలో మనము సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము. అదేంటో మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటి వేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ మసాలాలతో కలిపి. అలాగే అది జాజికాయ అండి. మీరు విన్నది నిజమే. జాజికాయ ఏ నాన్ వెజ్లో వేసినా ఎక్స్ట్రా రుచి ఉంటుందండి. బిర్యానీలోనే కాకుండా ఇలా నాన్ వెజ్లో ట్రై చేయండి. కొంచెం పొడి కొట్టైనా వేయొచ్చు. లేకపోతే ఆ జాజికాయని ఇలా తురిమే దాంతో ఉంటుంది కదండి, కుడకలు గీరేది, దాంతో తురుముకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లో ఉన్న హాట్ వాటర్ కూడా అందులో వేసానండి. ఒక 2 గ్లాసుల వాటర్ని మరిగించుకుంటున్నాను ఇందులో వేయడానికి. ఏంటో అండి, కుక్కర్లు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి నన్నైతే. కుక్కర్లు అసలు ఎన్ని కుక్కర్లో, మా పెళ్ళైన కొత్తలో ఒక కుక్కర్ ఉండేది, చాలా బాగుండేదండి. దానిలో అన్ని రెసిపీస్ చేసేదాన్ని నేను. ఇప్పుడైతే 3-4 కుక్కర్లు కొన్నాను. ఒక్కటి కూడా మన పాత స్టైల్లో రావట్లేదండి. ఇప్పుడు నేను చేస్తున్నది అది బ్లాక్ ఉంది కదా, అది ఒక్కసారి కూడా విజిల్ వచ్చిన పాపన పోలేదండి. అది ప్లస్ ఇంకొకటి 2 కలిపి తీసుకున్నాను, మూత ఉంది. ఇప్పుడు కూడా రాలేదండి. అదేదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ వేరే కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. మరిగించుకున్న వాటర్ని యాడ్ చేయాలి. తురుముకున్న జాజికాయ పేస్ట్ పట్టేలాగా కలపాలండి. చూడండి ఎంత మంచిగా వాటర్ ఊరిందో. దీనివల్లనే మనకి మేక తలకాయ కూర చాలా రుచిగా ఉంటుందండి. నేను 3-4 టైప్స్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ సండే ఇలా చేశాను కదా తలకాయ కూర. నెక్స్ట్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు వేరే విధంగా ట్రై చేసి చూపిస్తాను మీకు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇక్కడ కుక్కర్కి ఏం ప్రాబ్లం అయిందో నేను చూపిస్తాను. అంతకుముందు అయితే రబ్బర్ ప్రాబ్లం అయితే రబ్బర్ మార్చామండి. అది కొన్న గడియ నుంచి అలాగే ఉంది. చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ది ఉంటుంది కదండి, అది మెల్ట్ అయిపోయింది. నేను వేలు పెడితే నా ఫింగర్ కనిపిస్తుంది చూడండి కింద నుంచి. ఇది ప్రాబ్లం అండి. ఇక ట్రాన్స్ఫర్ చేసేసాను వేరే దానిలోకి. ఇప్పుడైతే ఓ 7-8 విజిల్లు ఉడికించుకున్నానండి. మేక తలకాయ మాంసం రెడీ అయిపోయింది చూడండి. విజిల్స్ పెట్టండి ఖచ్చితంగా. ముదురుదైతే నాకైతే 6 విజిల్స్కే అయిపోయింది. ఎంత చక్కగా వచ్చింది చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే క్రేజీ సంహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.